హలో అందరికీ. మనం ఈరోజు కొన్ని నిర్వచనాలు తీసుకుందాం. నేను కొన్ని నిర్వచనాలు చెప్పానండి సైకాలజీ ఫస్ట్ లెసన్లో. ఈరోజు ఇంపార్టెంట్ నిర్వచనాలు చెప్తాను వినండి. అండ్ ఫస్ట్, కుటుంబం సామాజికీకరణం కోసం ఇచ్చిన నిర్వచనాల్లో ప్రీమెన్ మరియు సావెల్. కుటుంబం సామాజికీకరణ నిర్వచనం ఇచ్చిన బట్టి ఎవరైనా ఉంటే అందులో డెఫినెట్లీ ప్రేమన్ సావెలే మీరు పెట్టవచ్చు ఈజీగా. అతను ఏమి ఇచ్చాడంటే, సమాజంలో మనకంటూ కొన్ని ప్రమాణాలు, సాంప్రదాయాలు, ఆచారాలకు లోనే విలువలకు, సఖ్యతకు, పరస్పర సహకార స్వభావాలు పెంచుకోవడమే సామాజికీకరణ అని ఈయన చెప్పాడండి. నెక్స్ట్ ఏం చెప్పాడంటే, కుటుంబం అంటే ప్రతి ఫ్యామిలీ అనే మెయిన్ 3 పాటిస్తుందంట. అదేంటంటే, పిల్లలకు మంచి ప్రేమను అందించాలి, వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు వయోజన దశకు వచ్చేదాకా కొన్ని విలువలు నేర్పిస్తారు. మనం నేర్చుకునే ప్రతి విలువ అనేది మన కుటుంబం నుంచి వస్తుంది, తర్వాత సమాజం నుంచి వస్తుంది. ఫస్ట్ సమాజంలో మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ కల్పించేది కూడా ఫ్యామిలీనే అని చెప్పింది ఎవరంటే విట్మన్ హెచ్ మరియు కొటిన్స్కీ ఆర్ల్ అనేవాళ్ళు చెప్పారండి. ఈ మూడింటిని ఫ్యామిలీ ప్రేమనివ్వాలి, అండ్ శైశవ నుంచి వయోజన దశ వరకు మనకంటూ కొన్ని వాల్యూస్ నేర్పించాలి, మనకంటూ సమాజంలో ఒక ఐడెంటిఫికేషన్ కల్పించాలి అని చెప్పిన వాళ్ళు ఎవరంటే విట్మన్ హెచ్ మరియు కొటిన్స్కీ అనేవాళ్ళు. తర్వాత ఇందులో ముఖ్యంగా ఎవరున్నారంటే, అంటే అందరి పేరెంట్స్ యొక్క బిహేవియర్ ఒకేలా ఉండదు. విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అనే అంశం పైన ప్రయోగం చేసిన వాళ్ళు రాట్కే అనమాట. అంటే ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్కలా ఉంటారండి, మనకి ఆ విషయం తెలుసు. అంటే పేరెంట్స్ యొక్క బిహేవియర్ అనేది పిల్లల యొక్క మూర్తిమత్వంపై ఏ విధంగా ప్రభావం చేస్తుంది అని చెప్పింది ఎవరంటే రాట్కే. అండ్ నెక్స్ట్ మెయిన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అండి. ఆర్థిక అంశం అనేది పిల్లల్ని కూడా ఎంత ప్రభావితం చేస్తుందో తల్లిదండ్రులు కూడా అంతకన్నా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ఒక నిర్వచనం ఇచ్చారు చూడండి. ఆర్థిక లేమి వలన తల్లిదండ్రుల్లో కలిగే ఆతృత, పోషణ లేకపోవటం మొదలైన కారకాలు వ్యక్తుల్లో మానసిక గాయాలు రేపుతాయంట. అంటే పిల్లల్లో చిన్న వయసులో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా తెలియదు, కానీ పిల్లల పెంపకం కోసం పిల్లలకి అన్నీ అందించాలని ఆ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికోసం ప్రయోగాలు చేసింది ఎవరంటే టగార్డిన్. ఆర్థిక లేమితో ఏ బిట్ వచ్చినా టగార్డిన్ అండి. మనస్తత్వాల మీద వస్తే రాట్కే అండి. అండ్ తర్వాత మనకు తెలిసిందే సిగ్మర్ ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస సిద్ధాంతము, ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం చెప్పారు. అదే సిగ్మర్ ఫ్రాయిడ్ మనోలైంగిక సిద్ధాంతాలు ఏం చెప్పారంటే, తల్లిదండ్రులు ప్రవర్తించే శైలే పిల్లల మూర్తిమత్వంపై ప్రభావితం చూపిస్తుందని చెప్పారు. ఎరిక్ ఎరిక్సన్ ఏం చెప్పారంటే, పిల్లలు ఏ విధంగా అయితే చిన్నతనంలో బిహేవ్ చేస్తారో అదే తర్వాత వాళ్ళు దాన్ని అంటే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు కానీ, వాళ్ళని పరీక్షించే విధానంలో కానీ, వారు పొందిన అనుభవాలే వారి యొక్క మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుతాయి అని చెప్పింది ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్ అండి. నెక్స్ట్ స్పైరా 2 విషయాలు ముఖ్యంగా చెప్పాడు. పెంపక విధానం, పెంపక శైలి. పెంపక విధానం అంటే